ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దిన వాక్యము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల యెహోవా మీకు తోడుగా నుండును. ప్రేమైన దేవుని పిల్లారా, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయండి, చేస్తే మీరు బ్రతుకుతారు, మీకు యెహోవా తోడుగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక కీడును చేయుట మనం మానాలి. ఈ లోకములో చాలామంది కీడు చేస్తూ ఉంటారు. చూడండి, తల్లిదండ్రులని లేదు, అన్నదమ్ములు అని లేదు, అక్క చెల్లెండ్రు అని లేదు, స్నేహితులు అని లేదు. మరి ఎవరికి పడితే వారు కీడు చేస్తారు. వారి అవసరత కొరకు, వారి యొక్క మరి రావాల్సిన దాని కొరకు వారు ఎంత కీడైనా మరి ఎంత పాతకానికైనా చేయడానికి దిగజారుతారు. దేవుని పిల్లలముగా మనము ఎవరికి కూడా కీడు చేయొద్దు, కీడు తలపెట్టద్దు. కీడు పెట్టే సమయం వచ్చినా కూడా ఆ కీడును మనం వెనకకు తీసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కీడు అనేది ఎవరికి చేయదు. మన వలన ఎవరికి కూడా ఏడుపు, దుఃఖము, మరి అవమానము కలగకూడదు. కనుక మనం ఎవ్వరి కూడా కీడు తలపెట్టద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనలను ఇతరులు బాధింపవచ్చు, వారి వలన అనేకమైన అవమానాలు పొందవచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవచ్చు. వారి వల్లనే మనం ఇంత స్థాయికి దిగజారిపోవడానికి, పడిపోవడానికి కారణం కావచ్చు. ఏదేమైనా దేవుడు అంటున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దని. పౌలు గారు అంటారు, మరి మేము దూషింపబడి బదులు దూషించుతలేమని అంటాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, యేసు ప్రభు కూడా ఆయన నోటిలో ఏ కపటము లేదని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు కీడు తలపెట్టి ఆయన అవమానపరిచి, ఆయన నిందించి, కొట్టి, గాయపరిచి, భయంకరంగా హేళన చేసిన గుంపును కూడా ఆయన క్షమించి వదిలిపెట్టాడు. కనుక దేవుని పిల్లలముగా ఎవరికి కూడా కీడు మనం తలపెట్టద్దు. అలా చేస్తే దేవుని పిల్లలము కాదు. ప్రేమైన దేవుని పిల్లారా, అలా చేస్తే మనం దేవుని మరి ప్రేమను ఎన్నడూ కూడా మనం పొందుకోం. కనుక లోకులు అలా చేస్తున్నారు, వారు కీడు తలపెడుతున్నారు. మనం కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికి కీడు తలపెట్టక ఉందుముగాక. అందరము కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. నీ ప్రేబిడలను మీరు దీవించండి, ఈ రోజంతా కాచి కాపాడండి. ప్రాముఖ్యంగా కీడుకు ప్రతి కీడు చేయకుండా, కీడును ఎవ్వరికి నాయన తలపెట్టకుండా చేయండి. ప్రభాటి పరిస్థితి వచ్చిన అందులో నుండి మీ పక్కకు తొలగునట్లుగా మీ కృప, దైవ శక్తి మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ మాట ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.